హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివగంగా 369. అందరూ ఎలా ఉండారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే డైలీ నా ఈవినింగ్ టు మార్నింగ్ లాగండి. ఒకసారి మీరు కూడా నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియోలో ఇలా ఈవినింగ్ టైంలో అయితే నేను స్నాక్స్ అయితే చేశానండి. చామదుంపలతో చాలా బాగున్నాయండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి చేయండి, చాలా బాగుంటాయి. ఈ విధంగా చామదుంపలను ఒక 2 విజిల్స్ అలాగా రానిచ్చి కుక్కర్లో స్లైసెస్ లాగా కట్ చేసుకొని, ఇక్కడ చూసారా ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ స్లైసెస్ వేసేసి బాగా వేగనివ్వాలండి. ఇలా బాగా పూర్తిగా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్టు, కొద్దిగా మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు అయితే వేసి వేయించానండి. ఇలాగా స్నాక్స్ కింద అయితే మనకి చాలా బాగా తినేసేయచ్చండి. ఇందులో నేను ఆనియన్ కానీ కరివేపాకు కానీ ఇలాగా ఏమీ వేయలేదండి. ఆవాలు అలా ఏమీ వేయలేదు. ఇలాగా స్నాక్స్ కింద అయితే ఈవినింగ్ టైంలో చేసి ఇచ్చాను. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి. మా ఇంట్లో చామదుంపల ఫ్రై అంటే అందరికీ కూడా చాలా ఇష్టం అండి. ఈ విధంగా మధ్యాహ్నం అయితే నేను బట్టలు ఆరేసాను. ఈరోజైతే మార్నింగ్ కొద్దిగా వర్షం అయితే పడిందండి. అందువల్ల మధ్యాహ్నం అయితే వేసాను మిషన్లో. పిల్లలు చూసారా ఇలాగా బొమ్మలన్నీ కూడా చిందరవందర వేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. మామూలుగా అయితే మధ్యాహ్నం కంపల్సరీ నిద్రపోతారండి పిల్లలు, 1 అవర్ అన్నా 2 అవర్స్ అన్నా. కానీ ఈరోజు అయితే నేను వీడియో తీద్దాం అనుకున్నానన్నా ఏమో మరి అస్సలు పడుకోలేదండి. చూసారా బొమ్మలన్నీ ఇలాగా చిందరవందరగా వేసేసి ఆడుకుంటూ ఉన్నారు. మా పిల్లలకైతే ఇలాగా చామదుంపలతో ఫ్రై చేసి ఇచ్చామనుకో వాళ్ళకి చాలా చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. బంగాళదుంపల ఫ్రై కూడా అయితే అస్సలు తినరు, కానీ ఇలాగా చామదుంపలతో చేసి ఇచ్చింది అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇక్కడ నేను గ్రోసరీ ఐటమ్స్ కూడా అయితే ఆర్డర్ పెట్టానండి ఫ్లిప్కార్ట్లో. చూసారా ప్రియాసు జాగరీ పౌడరు 1 రూపీ. ఇక్కడ ఫార్చ్యూన్ ఆయిల్ బాటిల్ అయితే వచ్చిందండి. ఇది 2 రూపీస్ అలాగా పడింది మనకి. ఈ 2 కూడా ఫ్రీ ప్రోడక్ట్సే అండి. ఎక్కువగా నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెడుతూ ఉంటాను. ఫ్లిప్కార్ట్లో అయితే మనకి 2 డేస్ డెలివరీ టైం పట్టినా సరే మనకి ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఈ చూసారా ఈ షుగర్ ప్యాకెట్లన్నీ కూడా అప్పుడప్పుడు నాకు ఫ్రీగా వచ్చినట్టువే అండి. ఇవన్నీ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా అత్తయ్య వాళ్ళైతే టీ కాంచుకుంటూ ఉంటారు, వాళ్ళకైతే తీసుకెళ్తాము. చూసారా నేను ఇవైతే ఎప్పుడు హ్యాపీలో అయితే పెడతానండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఓన్లీ బాదం మాత్రమే అయితే పెట్టానండి. చాలా బాగుంటాయి. ఈసారి క్లాసిక్ అనే కంపెనీ ఒకసారి చూద్దామనేసి కొంచెం తక్కువ రేట్ ఉంటే ఇవి ఆర్డర్ ఇచ్చానండి. చూసారా ఎంత బాగున్నాయో ఇవి కూడా. అందువల్ల 200 గ్రామ్స్ అయితే ఇచ్చానండి. 200 ఎంతో పడ్డాయి నాకైతే. చాలా బాగున్నాయి. జంబో సైజ్ అండి. ఇవైతే నేను ఓపెన్ చేసి తర్వాత మేము యూజ్ చేసి కూడా అయితే చూసాము. ఈ వీడియో అయితే నేను లాస్ట్ వీక్లో తీసినటువంటి వీడియో అండి. ఇలాగా ఫ్లిప్కార్ట్లో అయితే మనకి ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. 2000కి అలాగా బుక్ చేసుకుంటే మనకి ఒక్కొక్కసారి కొన్ని ఐటమ్స్ అయితే ఇలాగా ఫ్రీగా వస్తూ ఉంటాయండి. 1 రూపీ 2 రూపీస్ అలా పడతాయి. 2 కానీ 3 కానీ అలాగా ఐటమ్స్. నేనైతే 4 ఇయర్స్ నుంచి ఇలాగా ఫ్లిప్కార్ట్ని అయితే యూజ్ చేస్తున్నానండి. గ్రోసరీ ఐటమ్స్ చాలా బాగుంటాయి. ఇలాగా ఆనియన్స్ అన్నీ కూడా వెజిటేబుల్స్ కూడా ఉంటాయండి. ఆనియన్స్ కూడా ఇందులోనే అయితే పెడుతూ ఉంటాను. ఒకసారి అన్నీ క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్ కింద మనకి ఒక ట్రే అయితే ఉంటుంది కదా, అందులో అయితే వేసేసుకున్నానండి. మా పిల్లలు అయితే ఇక్కడ బెడ్షీట్లతో అయితే ఆడుకుంటూ ఉన్నారు. కానీ మడత వేసినవి అన్నీ తీసేస్తారండి. తర్వాత మడత కూడా చాలా నీట్గా అయితే వేసి పెడుతుంది. లేఖన అయితే ఎంత నీట్గా పెడుతుందో జ్ఞానిక అలాగా చిందరవందర పడేస్తూ ఉంటుంది. ఇలాగా తర్వాత కాసేపు ఆడుకున్నారు. తర్వాత ఇద్దరికి కూడా మిల్క్ కాంచి ఇచ్చానండి. ఇలాగా ఈవినింగ్ మార్నింగ్ అయితే మా పిల్లలు కంపల్సరీ అయితే మిల్క్ తాగుతారు. ఇలాగా పడేసిన బొమ్మలన్నీ కూడా ఇంకా ఎత్తమని చెప్పానండి. పిల్లలకు అప్పుడప్పుడు కొన్ని పనులు మనము చెప్తూ ఉండాలి, లేదంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కూడా ఇష్టపడరండి. అందువల్ల నేను కొన్ని పిల్లలకైతే పనులు చెప్తూ ఉంటాను. ఇలాగా జ్ఞానిక బొమ్మలన్నీ కూడా ఎంత బాగా ఎత్తుతుందో చూడండి. ఒక్కోసారి నేను ఎత్తను అని చెప్తుంది, మళ్ళీ మనము బుజ్జగించి చెప్తే తర్వాత ఎత్తుతుందండి.
ఇలాగా ఇంటి ముందర వేసినటువంటి ముగ్గు కూడా అయితే అంతా వర్షం పడడం వల్ల పోయిందండి. ఈవినింగ్ టైంలో ఇప్పుడు కార్తీక మాసం అనేసి ఇలాగా ముగ్గు కూడా అయితే మళ్ళీ అయితే వేసుకుంటున్నాను. ముగ్గు వేసిన తర్వాత 4 పక్కల మనము ఇలాగ గీతలు అయితే గీసుకోవాలండి. చాలా మంచిది. ముగ్గు వేసిన తర్వాత అయితే ఇలా వేసుకోవడం వల్ల బంధనాలని అంటారంట వీటినైతే. ఇలాగైతే వేసేసుకున్నాను. తర్వాత ఇంట్లో అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి. చూడండి ఎంత చెత్త అయితే వచ్చేసిందో. ఇల్లంతా కూడా నీట్గా అనిపిస్తుంది కదా ఇలాగ క్లీన్ చేసుకోవడం వల్ల అయితే. వీళ్ళైతే ఇలాగా ఈవినింగ్ నిద్రపోలేదు కదా, కానీ తర్వాత నేను స్నానం చేసి దీపారాధన చేసే టైంలో అయితే నిద్రపోయారండి. చిన్నపిల్లలు కదా అని చెప్పి పడుకొని ఇచ్చాను. మామూలుగా మనము ఈవినింగ్ టైంలో అయితే పడుకోకూడదని అంటారు కదా, మధ్యాహ్నం నుంచి పడుకోమంటే పడుకోలేదు. ఇలాగా ఈవినింగ్ అయితే కాసేపు ఇద్దరు నిద్రపోయారండి. తర్వాత నేను నిద్రపోతున్నారు కదా టిఫిన్ అయితే చేయలేదండి తొందరగా, లేదంటే 8 లోపల అయితే మేము తినేస్తాము. ఇలాగా బట్టలన్నీ ఉంటే తీసుకొచ్చి ఇంట్లో అయితే వేసేసాను. తర్వాత చట్నీ చేసి ఆనియన్ దోశను అయితే ప్రిపేర్ చేశానండి. ఇలాగ ఇద్దరు పిల్లల్ని కాసేపు పడుకొనిచ్చి తర్వాత లేపేశాను. వాళ్ళు మళ్ళీ నైట్ నిద్రపోరనేసి ఇక్కడైతే కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నానండి. కొబ్బరి చట్నీలో కూడా నేను పల్లీలు అయితే వేసుకుంటాను. పల్లీలు కానీ శనగపప్పు కానీ నానబెట్టి వేసుకుంటే మనకి కొబ్బరి చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు అయితే నేను పల్లీలతో అయితే చేస్తున్నాను. మిక్సీ జార్లో అయితే పల్లీలు, కొద్దిగా అల్లము, పచ్చిమిర్చి, కొన్ని కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో కొన్ని ఆనియన్ ముక్కలు కూడా అయితే వేసుకుంటాను. ఆనియన్ అయితే కంపల్సరీ ఉంటుందండి మాకు టిఫిన్స్లో, చట్నీలకు కానీ లేదంటే మనము అన్నంలో చేసుకుంటాం కదా పచ్చడి, అందులోకైనా సరే కంపల్సరీ ఆనియన్ అయితే వాడతానండి నేను ఇక్కడ. ఇలాగా ఇది కొంచెము కోపు అయితే పెట్టుకుంటున్నాను. కొబ్బరి చట్నీని అయితే మామూలుగా నేను ఓన్లీ పల్లీల చట్నీ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, అదైతే ఇలాగా కోపు అయితే పెట్టనండి. మేమైతే తిరగబాతని అంటాము. ఒక్కోసారి కోపు అని కూడా అయితే వస్తూ ఉంటుంది నోటికి. ఇలాగా ఈ తిరగబాత పెట్టేశాను చట్నీ అయితే. పిల్లలిద్దరూ కూడా లేపేసి తర్వాత నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఆనియన్స్ దోశ వేద్దామనేసి. మా ఇంట్లో ప్లెయిన్ దోశ తినడము చాలా తక్కువ అండి. ఇలాగ ఆనియన్ కానీ లేదంటే కారం దోశ కానీ, ఇప్పుడు కార్తీక మాసం కనుక ఎగ్ దోశ తినం కదా, అందువల్ల ఆనియన్ దోశ అయితే చేస్తున్నానండి. చూడండి లేసేసి నిద్ర ఇలాగా ఆడుకుంటూ ఉన్నారు. చూడండి జడ అయితే ఎంత బాగా వేసుకుంటుందో జ్ఞానిక. వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అండి. ఈ విధంగా టవల్స్ తీసుకొని జడలు వేసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడాను. చూసారా ఎంత ఇష్టంగా ఇలాగా తిప్పుకుంటూ ఉందో. అది మధ్యలో ఊడిపోయింది. మేమైతే నవ్వాము. నవ్వకండి అని ఉంటుంది. మళ్ళీ ఇలాగ మళ్ళీ వేసుకొని ఆడుకుంటూ ఉందండి. బాగా ఆడుకుంటారు ఇద్దరు కూడాను. చూడండి ఎంత కష్టపడుతుందో ఈ జడను ఇలాగా పక్కకు అంతా తిప్పుకుంటూ ఉంది. ఇప్పుడు పిల్లలకైతే మామూలుగా ఆనియన్ దోశ వేసేటప్పుడు మిర్చి వేయకుండా వేస్తానండి. మాకైతే కొంచెము పచ్చిమిర్చి కూడా అయితే వేసుకుంటాను దోశ వేసేటప్పుడు. ఇలాగా దోశ వేసిన తర్వాత ఆనియన్ ముక్కలను అయితే సన్నగా కట్ చేసుకొని కొన్ని మనము ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. దీనిపైనే కొన్ని పచ్చిమిర్చి ముక్కలను కూడా అయితే వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా అయితే వేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఇలాగా ప్రెస్ చేసుకోవాలండి. అప్పుడు ఆనియన్స్ అనేటివి పిండికి బాగా అంటుకుంటాయి. దీనిపైన ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసుకొని ఈ పిండిని అంతా కూడా ఇలాగా చలాక్తో మళ్ళీ ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన ఇప్పుడు కొంచెము ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలాగా ఆనియన్ దోశ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అన్నీ కూడా పక్కకు పోకుండా ఉంటాయి. బాగా ఉంటుందండి దోశ కూడా, క్రిస్పీగా అయితే ఉంటుంది. మా పిల్లలకైతే ఇలాగా ఆనియన్ దోశ అంటే చాలా ఇష్టం అండి. నేను కూడా చాలా ఇష్టంగా అయితే తింటాను. ఇందులోనే మనకి కొంచెము కొత్తిమీర ఉంటే సన్నగా కట్ చేసి వేసుకున్నా సరే, కొత్తిమీర వేసుకోవడం వల్ల కూడా మనకి దోశ చాలా బాగుంటుందండి. నాకు ఇక్కడ కొత్తిమీర అయితే లేదు, అందువల్ల నేనైతే వేయలేదండి. మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాగా దోశలు అయితే వేసానండి. నైటు టిఫిన్ కిందకైతే ఒక్కొక్కసారి అన్నం అయితే చేస్తూ ఉంటాను. టిఫిన్స్ చాలా వరకు తక్కువ అయితే చేస్తానండి. ఎందుకో ఈరోజు దోశ పిండి ఉండడం వల్ల అయితే ఇలాగా ఆనియన్ దోశ అయితే వేసాను.
ఇలాగా పిల్లలకైతే ఓన్లీ ఆనియన్స్ అయితే వేసి ఇచ్చేస్తున్నానండి. వీళ్ళకి పచ్చిమిర్చిని అయితే వేయను, కారం అనేసి తినరని. ఇలాగా తర్వాత జీలకర్ర కూడా అయితే వేసానండి. కొంచెము జీలకర్ర వేయడం వల్ల మనకి డైజెషన్ అనేది తొందరగా అవుతుంది కదా, అందువల్ల పిల్లలకి కొంచెం ఎక్కువ అయితే వేసాను. ఇలాగా పచ్చిమిర్చి వేయకుండా ఈజీగా కూడా అయితే పిల్లలకి వేసి చేయొచ్చండి ఆనియన్ దోశ అయితే. కారం దోశ వేసినప్పుడు కారం కూడా చాలా తక్కువగా పూసేసి మంచి పప్పుల పొడి అనేది కొంచెం ఎక్కువ పూసిచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఇలాగా నైట్ టిఫిన్ కింద అయితే దోశలు వేసేసాను. ఇలాగా దోశల్లోకి పల్లీల చట్నీ అయితే వేసిచ్చానండి. మా ఇంట్లో కంపల్సరీ కారం కూడా అయితే ఉంటుంది. ఈరోజు ఇంకా నేను కారం కూడా అయితే ఏమీ చేయలేదు. ఇందులో కారము పచ్చిమిర్చి అందు ఉన్నాయి కదా, ఆనియన్స్ ఎక్కువగానే ఉన్నాయి కదా అని చెప్పి ఇలాగా చట్నీతో అయితే సరిపెట్టేశాను. అందరం తినేసి తర్వాత గిన్నెలన్నీ అయితే కడుక్కుంటానండి. నైటే ఇలాగ అయితే అన్నీ కూడాను ఇలాగా మనము షింకులో గిన్నెలు అవి ఏమీ ఉండనివ్వకుండా అయితే కడుక్కోవడం వల్ల బొద్దింకలు అందు రాకుండా అయితే ఉంటాయి కదండి. ఇలాగ స్టవ్ కూడా అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను. డైలీ ఇక్కడైతే క్లీన్ చేసేసుకుంటానండి. పడుకునేటప్పుడు చాలా నీట్గా అయితే ఉంటుంది ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల అయితే. ఇక్కడ నేను దోశ వేసి అన్నం అయితే పక్షులకి తీయలేదు, కానీ మామూలుగా అయితే కంపల్సరీ ఫస్ట్ అన్నం అయిపోయిన వెంటనే అయితే పక్షులకి అయితే తీస్తామండి. తర్వాత మేమైతే తింటాము. మార్నింగ్ అయితే మా ఇంటి దగ్గరికి కాకులు పిచ్చుకలు అన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయండి. మేము ఉండేది మిద్దె పైన, అందువల్ల ఖచ్చితంగా అయితే ఇలాగా మార్నింగ్ టైంలో వేస్తాము. అదేవిధంగా మధ్యాహ్నం టైంలో అయితే కూడా అయితే పక్షులకి పెడతామండి ఇక్కడైతే. కానీ ఈరోజు దోశ వేయడం వల్ల తీసి పెట్టలేదు. దోశ అయితే తక్కువగా తింటాయండి, తినవు. అందువల్ల ఉదయము బియ్యం అయితే వేశారంట మా వారైతే. ఇలాగా టిఫిన్స్ అందు చేసినప్పుడైతే బియ్యం అయితే వేస్తామండి. తర్వాత ఇలాగా పిల్లలిద్దరికీ కూడా హోంవర్క్ చేపించేసి పడుకున్నామండి. మార్నింగ్ ఇలాగా 5కి అయితే లేచాను. ఒక్కొక్కసారి 5:30కి 5కి అయితే నిద్ర అయితే లేచేస్తామండి. ఇలాగ నేనంతా ఇంట్లో క్లీన్ చేసేసుకొని ఒకసారి ఇలాగ బయటంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ డస్ట్ అయితే ఎక్కువగానే ఉండేదండి. ముందు రోజు వర్షం పడడం వల్ల అయితే ఇప్పుడైతే తక్కువగానే అయితే ఉంది. లేదంటే మేము ఉండేది డాబా పైన కదా, అందువల్ల ఎక్కువగా అయితే డస్ట్ అనేది వస్తూ ఉంటుందండి. కంపల్సరీ ఇలాగా అంతా క్లీన్ చేసుకోవాలి. ఇలాగా అంతా కూడా బయట చెత్త ఊడుస్తున్నానండి. సిటీలో అయితే ఎవ్వరూ లేరండి. ఇలాగా 5కి కానీ 6కి కానీ చాలామంది లేటుగా అయితే లేస్తూ ఉంటారు. మా పక్కన ఒక అవ్వ అయితే ఉంది. ఆమె అయితే 4:35 కల్లా అలా లేస్తూ ఉందండి. అందువల్ల నాకు కొంచెం భయం అనిపించదు. బయట అయితే ఇలాగ కుక్కలు అరుస్తూ ఉంటాయి. కొంచెం భయంగా అయితే ఉంటుందండి మార్నింగ్ టైంలో లేవాలంటే. అందువల్ల ఫస్ట్ ఇంట్లో అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత ఇలాగా బయట అంతా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటానండి. కంపల్సరీ మార్నింగు ముగ్గు కూడా అయితే పెట్టుకుంటాను డైలీ కూడాను. ఇలాగా చెత్త అంతా ఒక తావుకు తోసేసి ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇలాగా మళ్ళీ మార్నింగు ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. డైలీ కంపల్సరీ ఇంటి ముందర ముగ్గు అయితే వేసుకోవాలండి. ఎవరు కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారము ముగ్గు అనేది కంపల్సరీ అయితే మన ఇంటి ముందర ఉండాలంట. ఏదైనా మన ఇంట్లో చెడు కార్యాలు అందు జరిగినప్పుడైతే ముగ్గు వేసుకోరంటండి. లేదంటే ఇలాగా ముగ్గు అయితే వేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి ఇలాగా ఇంటి ముందర ముగ్గు వేసుకోవడము అలవాటండి. ఇలాగా ఒక చిన్న ముగ్గు అయితే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే మాకు ప్రజెంటు ఆంటీ అయితే వచ్చిందండి. అందువల్ల ఇంటి ముందర ముగ్గు అయితే వేసుకోలేదు. మా కింద ఆంటీ వచ్చి కూడా ఏమి ఇలాగా ముగ్గు అయ్యి వేయడం లేదే, దీపారాధన చేయడం లేదే అని అడుగుతూ ఉంది. నేనైతే చెప్పాను. ఇప్పుడైతే ఇదైతే ముందు తీసినటువంటి వీడియో అండి. ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను. ఇలాగా ముగ్గు అయితే వేసుకున్నానండి. ఈరోజైతే మా జ్ఞానికాకు అస్సలు నిద్ర పట్టలేదండి. మధ్యలో లేచి ఏడుస్తూనే ఉన్నింది. కొంచెము మోషన్స్ అయితే అవుతూ ఉన్నాయి. చూడండి ఇలాగా 5 కూడా మళ్ళీ ఒకసారి లేచి వచ్చింది అమ్మ అనేసి. పాస్ వస్తున్నాయి అని చెప్పింది. ఇక్కడైతే బయట మాకు కొంచెం ప్లేస్ ఉంటుందండి. వాటర్ అయ్యి పోయడానికి అక్కడికి వెళ్ళమని చెప్పాను. వాళ్ళ నాన్న స్నానం చేస్తూ ఉన్నారు బాత్రూంలో అయితే. ఇలాగా
ఒక ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంటి ముందర. ఈరోజైతే మా జ్ఞానికతో అస్సలు నిద్ర లేదండి. మరుసటి రోజు కూడా అయితే ఇంకా బాగా ఏడుస్తూనే ఉన్నింది. కొంచెము ఫీవర్ కూడా అయితే వచ్చింది. దానికి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లం అయిందండి. ఆ రోజంతా కూడాను అసలు నిద్రపోలేదు. నైట్ అంతా కూడాను సరితో నేను కూడా అయితే నిద్రపోలేదండి. స్కూల్కి కూడా అయితే పంపించలేదు. ఇంకా మార్నింగ్ అయితే లేఖన ఒక్కటే అయితే వెళ్ళింది స్కూల్కి. ఇలాగా ఉదయమే మా వారైతే దీపారాధన చేసేసారు. ఇలాగ మోషన్స్ అవుతున్నాయనేసి దీనికి సగ్గు బియ్యంతో ఇలాగ బెల్లం వేసేసి కొంచెం సగ్గు బియ్యము జావ కూడా అయితే కాంచానండి. ఇలాగ మాకైతే మార్నింగ్ టిఫిన్ లేకి ఓట్స్తో అయితే కిచిడి చేస్తూ ఉన్నాను. ఈ కిచిడి చేసేటప్పుడు మనకు నచ్చిన వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఓట్స్ కిచిడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలాగ ఆయిల్ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. కరివేపాకు, క్యారెట్, బీన్స్ ఉంటే బీన్స్ అన్నీ వేసుకోవచ్చండి. ఇందులో స్వీట్ కార్న్, క్యాప్సికము అలాంటివన్నీ వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది కిచిడి అయితే. అప్పుడప్పుడు అయితే చేస్తూ ఉంటానండి. నేను ఇలాగా కిచిడి అయితే చేస్తున్నాను. ఈరోజు ఎలాగో నైటు దోశ వేశాను కదా అనేసి మళ్ళీ ఇడ్లీ కానీ దోశ కానీ పెడితే మా పిల్లలు నైట్ చేసావు కదా అని మళ్ళీ తినరండి. అందువల్ల ఇలాగ కిచిడి అయితే చేస్తూ ఉన్నాను. ఇవన్నీ వేగిన తర్వాత ఇలాగా ఓట్స్ అయితే వేయించుకున్నానండి 2 గ్లాసెస్ అలాగా. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా అయితే వేసానండి. 2 గ్లాసెస్ ఓట్స్కి 6 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగా కొంచెం బాయిల్ అయిన తర్వాత వాటర్ ఇందులో ఓట్స్ వేసేసుకోవాలి. ఓట్స్ నేను ముందు వేయించి పెట్టుకున్నానండి. ఇందులో ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, పసుపు, కొద్దిగా కారం అయితే వేసుకున్నానండి. లాస్ట్లో అయితే మనము మ్యాగీ పౌడర్ ఉంటుంది కదా, అది ఒక ప్యాకెట్ అలాగా అయితే వేసుకుంటానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు. ఇలాగా జ్ఞానిక కోసము స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో అయితే ఒక టెంకాయ అలాగే పన్నీర్ కూడా అయితే ఆర్డర్ పెట్టానండి. అర్జెంట్ అవసరమైనవి ఇలాగ ఇన్స్టామార్ట్లో అయితే పెడుతూ ఉంటానండి. ఇలాగ హెల్త్ బాగలేదు కదా, అందువల్ల జ్ఞానికకైతే ఇలా ఆర్డర్ పెట్టానండి. ఈ వ్లాగ్ కనుక నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.